యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. అదే సక్సెస్ ఉన్న కంపెనీ నమ్ముతామంటే మనం అడిగిన ప్రైస్ ఇస్తారు. ఇదే చిన్న లాజిక్. మీ లాజిక్ తో మ్యాజిక్ చేద్దాం అనుకుంటున్నారా? ఎవరిని మాయ చేస్తారు? మాయ చేయడం ఏంటి మాన్సి? ఇక్కడ అందరూ ఒకే మాట మీద ఉంటే నువ్వేంటి వేరే మాట మాట్లాడతావు? మొదటి నుంచి నాది ఒక్కటే మాట నీరజ్, మనం ఏ ఆస్తులు అమ్మకూడదు, అమ్మనివ్వని కూడా. లీవ్ ఇట్ దాదా. యాజ్ పర్ ఓటింగ్ నందిని టెక్స్టైల్స్ అమ్మడానికి అంతా సిద్ధంగా ఉంది. మీరు డిక్లేర్ చేసేయండి. నన్ను కాదని ఎలా డిక్లేర్ చేస్తారు? యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఐఎమ్ సైనింగ్ ఫర్ సేల్. జెండే, we'll go for auction very soon. Thank you one and all. సార్, జరిగిన దాన్ని గెలుపనాలా ఓటమనాలా? ఇది గెలుపు కాదు, ఓటమి కాదను. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఎన్నో సంవత్సరాలుగా పెంచుకున్న అనుబంధం ఒక్కసారిగా తెంచేసుకోవాలంటే ఏదోలా ఉంది సార్. ఆ బంధం మనకు సంబంధం లేదైతే అది మనల్ని విడిచి వెళ్ళిపోతుందను. అదే మనదైతే అది మనతోనే ఉంటుందను. దీని గురించి నువ్వు ఎక్కువగా వరి అవ్వకు. ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదే. నందిని టెక్స్టైల్స్ నా ఆలోచనల్లోంచి పుట్టింది, పెరిగి పెద్దదయింది, 1000 మందికి ఉపయోగపడుతోంది. అంతకన్నా ఏం కావాలను? రాజనందిని టెక్స్టైల్స్ అంటే అందరికీ గుర్తొచ్చేది మీరే సార్. ఇప్పుడు ఎవరి చేతుల్లోకో వెళ్ళిపోతుంది. నవమాసాలు మోసి ప్రసవించిన బిడ్డని ఎవరికో ఇచ్చేసినట్టుంది సార్. పెళ్ళైన తర్వాత నువ్వు కూడా మీ వాళ్ళని వదిలేసి మా వాళ్ళ దగ్గరికి వచ్చేసావు కదా. అప్పుడు నీకున్న అలవాట్లు, ఇప్పుడు ఇక్కడ నీకున్న అలవాట్లు చాలా మారాయి కదా. అలాగే ఇది కూడా అనుకో. ఎంతైనా ఆడపిల్ల అప్పుడప్పుడు ఇలా పుట్టింటికి వెళ్తుంది కదా సార్. మరి మన రాజనందిని టెక్స్టైల్స్ మన దగ్గరికి రాదు కదా సార్. శాశ్వతంగా వదిలేసుకోవాలి కదా సార్. అను, అను, అప్పుడే అప్పగింతలు మొదలు పెట్టేశావా? ఎప్పుడైనా గానీ అప్పగించాల్సిందే కదా సార్. ఎందుకో నాకు ఏడుపు వచ్చేస్తుంది సార్. అను, అటాచ్మెంట్ ఎంత అవసరమో
కొన్నిసార్లు డిటాచ్మెంట్ కూడా అంతే అవసరం. సరే అను, పద హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకు సార్? నీకు రెగ్యులర్ చెకప్ ఉంది కదా. మీరున్న టెన్షన్లో ఇప్పుడు నేను హాస్పిటల్కి ఎందుకు సార్? పర్వాలేదు సార్. టెన్షన్ ఏముందను, అది అయిపోయింది. దాని ప్రాసెస్ జరుగుతుంది. నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది మన బేబీ గురించి. సరే, హాస్పిటల్కి నేను వెళ్తానులేండి. మీరు మీ పని చూసుకోండి. ఇప్పుడు నిన్ను చూసుకోవడమే నా పని. పద. జాగ్రత్త. ఏంటిది నీరజ్? ఎంత చెప్పినా వినకుండా బ్రోయిలా ఎందుకు ఇలా చేస్తున్నారు? దాదా ఏం చేశారు? నువ్వే చూడు. అందరికీ నమస్కారం. దయచేసి ఎవరూ వరి అవ్వకండి. మీడియాలో వస్తున్న వదంతులను చూసి పానిక్ అవ్వకండి. ప్రతి ఒక్కరికి ప్రతి రూపాయి చెల్లిస్తాను. రేపే మా కంపెనీస్లో ఒకటైన నందిని టెక్స్టైల్స్ ని వేలం పాటలు అమ్ముతున్నాం. వీలైనంత త్వరగా మీ అందరికీ మీ మనీని సెటిల్ చేస్తాం. అసలు ఆయనకేమైనా పిచ్చా? నందిని టెక్స్టైల్స్ అమ్మకూడదని నేను చెప్తున్నాను కదా. వేరే ఆప్షన్ లేదు మాన్సి. ఇన్వెస్టర్స్ ఎంత గొడవ చేశారో చూసావు కదా. ఈ సిచ్యువేషన్ లో ఇంకేం చేయగలం చెప్పు? అందరినీ కట్టగొట్టుకొని ఏ రివర్ లో అయినా దూకి చావమును. ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఎలా మాట్లాడుతున్నావు మాన్సి? బ్రోయిన్ల మాత్రం బాధ్యతగా బిహేవ్ చేస్తున్నారా? ఇవన్నీ కాదు నీరజ్. వెంటనే వేలం పాట ఆపమని చెప్పు. దాదాకి ఆర్డర్ చేసే అధికారం నాకు నీకు ఇద్దరికీ లేవు. మరి మనకి ఇంకేం పవర్స్ ఉన్నాయి? వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి మన పార్ట్నర్స్మా లేక ప్రేక్షకులమా? వచ్చిన ప్రాబ్లం ని సాల్వ్ చేయడం నీ వల్ల నా వల్ల అవదు. దాదా సాల్వ్ చేస్తుంటే అడ్డుపడతావెందుకు? ఆయన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయట్లేదు, ప్రాపర్టీస్ ని అమ్మేస్తున్నారు. అమ్మకపోతే డబ్బెలా వస్తుంది మాన్సి? ఇన్వెస్టర్స్ కి ఎలా చెల్లిస్తావు? ఏది చేయకపోతే పరువు పోతుంది. ఆస్తులు అమ్మితే మాత్రం పరువు పోదా నీరజ్? ఆస్తి కాదు, ప్రాణం పోయినా మాట నిలబెట్టుకోవాలన్నది దాదా పాలన. ఆ పాలనని తీసుకెళ్లి డస్ట్బిన్ లో పడేయమని చెప్పు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు నీరజ్. రేపు ఆ వేలం పాట ఆగి తీరాలి. ఆగదు. ఆపమని నేను చెప్తున్నాను కదా. దేవుడు చెప్పినా కూడా దాదా ఆపడు. అదే నీ డెసిషనా? అవును. అయితే నా నిర్ణయం కూడా విను. ఏంటి నీరజ్ ఇది? నీరజ్, ఏమైంది? నాకు డివోర్స్ కావాలి, సంతకం పెట్టు. నాకు డివోర్స్ కావాలి, సంతకం పెట్టు. ఏం మాట్లాడుతున్నావు మాన్సి? విడాకులు ఇవ్వడం ఏంటి? నా మాటకి ఇక్కడ విలువ లేదు, నాకు గౌరవం లేదు. నేను అనుకున్నవి ఏవీ జరగట్లేదు. అందుకని డివోర్స్ అడుగుతారా మాన్సీజీ? మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు సండే? మధ్యలో మీరెందుకు మాట్లాడుతున్నారు సండే? ఇది మా పర్సనల్ మ్యాటర్. జెండే కూడా ఈ ఇంటి మనిషే మాన్సి. అవును, అందరూ మీ మనుషులే. నేనే పరాయిదాని కదా. అలా ఎందుకు అనుకుంటావు మాన్సి? ఇదిగో ఇంకో క్యాండిడేట్ కూడా వచ్చింది. ఇంకెంతమంది వస్తారో, ఇంకెంతమంది నేను చేసిన తప్పు అంటారో. నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టే అందరూ తప్పు అంటున్నారు మాన్సి. ఏంటి మామిన్లా? ఏంటి నేను చేసిన తప్పు? చెప్పండి, ఏంటి నేను చేసిన తప్పు? నీరజ్ ని ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్ గా చూడాలి అనుకోవడం తప్ప? ఆస్తులు అమ్మొద్దనడం తప్ప? పరువు పోకూడదు అనుకోవడం తప్ప? ఏంటి నేను చేసిన తప్పు? ఎవరైనా వదిలిపెట్టుకోవాలి మాన్సి. వ్యాపారంలో నష్టపోని ఆస్తులమ్ముకొని బిజినెస్ మ్యాన్లు ఉండరు. బిజినెస్ అన్నాక లాభం నష్టం రెండూ ఉంటాయి. ప్రాపర్టీస్ కొనడం, అమ్మడం
అన్నీ జరుగుతూనే ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ, నేను కూడా బిజినెస్ ఫ్యామిలీ నుంచే వచ్చాను. నీతో బిజినెస్ పాఠాలు చెప్పించుకునేంత నీచమైన స్థితిలో నేను లేను. మాన్సీజీ, మీకు నందిని టెక్స్టైల్స్ అమ్మటం ఇష్టం లేదా, లేక ఆర్య అమ్మటం ఇష్టం లేదా? వాట్ యు మీన్ జెండే? ఓ పక్క నీరజ్ని గొప్పవాడిగా చూడాలి అంటున్నావు, ఇంకో పక్క నందిని టెక్స్టైల్స్ నమ్ముతుంటే విడాకులిస్తాను అంటున్నావు. నమ్మిన వాళ్ళకి న్యాయం చేయకపోతే నీరజ్ గొప్పవాడు ఎలా అవుతాడు మాన్సీ? నమ్మకమే వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెట్టుబడి మాన్సీజీ. దాన్ని పోగొట్టుకోవడం కంటే ఒక కంపెనీని వదులుకోవడమే మంచిది. ఆల్రైట్ జెండే, అలాగే చేయండి. మీ ఇష్టాన్ని నేను కాదన్ను. కాకపోతే మీ వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో నేనుండును. దాంతోపాటు ఈ ఇంట్లోను నీరజ్ లైఫ్ లో కూడా అస్సలుండను. వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే వెళ్ళిపో. ఎన్నిసార్లు ఆ మాట చెప్పి చంపుతావు? హో, నువ్వు కూడా డెసిషన్ తీసుకున్నావన్నమాట. ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, అర్థం చేసుకుంటావని ఆశపడ్డాను. అయినా నీకిప్పుడు తెలియదులే మాన్సీ. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే చెప్తున్నాను. నేను వెళ్ళిపోతే తప్ప నీకు నా వాల్యూ తెలీదు. వెళ్ళు, ఎవరికి తెలుస్తుందో నీకు అర్థమవుతుంది కదా. తొందరపడి మాట జారకు నీరజ్. పర్వాలేదు మామిన్లా, నేనేం ఫీల్ అవ్వట్లేదు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువ హర్ట్ అయ్యాను కదా, కాబట్టే డివోర్స్ కి వెళ్తున్నాను. అదంత ఈజీ కాదు మాన్సీజీ. ఆర్య ఒప్పుకోడు. అంటే బలవంతంగా కాపురం చేయమంటారా ఏంటి? అందుకు కోర్టు కూడా ఒప్పుకోదు. ఆవేశపడకు మాన్సీ, ఒకసారి కూల్గా ఆలోచించు. నువ్వు ఎవరు చెప్పడానికి? అంజలి మీ మంచి కోరే చెప్తుంది మాన్సీజీ. అది మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారా సండే? అందరి మీద అలా నోరు పారేసుకోకు మాన్సీ. తెలుసా మామిన్లా, నేను బ్రోయిన్లని ఒక మాట అనకూడదు, ఆయన గారి వైఫ్ ని ఏమనకూడదు, ఈ జెండేని, ఇదిగో ఈ అంజలిని, ఎవరిని ఏమనకూడదు. ఆఖరికి ఈ ఇంటి పని మనిషిని, వాచ్మ్యాన్ కూడా నేనేమనకూడదు. అంత నా కర్మ. ఇలా టెన్షన్ పడుతూ ఇంకా ఇక్కడే ఉండాల్సిన అవసరం నాకేంటి? నేనందుకే డివోర్స్ కి వెళ్తున్నాను. వెళ్ళమనే చెప్తున్నాను కదా. నీరజ్, వెళ్తాను నీరజ్, కానీ నేను ఊరికేం వెళ్ళను. ఆస్తిలో నా షేర్ ని తీసుకెళ్తాను, భరణం అడుగుతాను. ఎవ్రీ మంత్ నీ ఆదాయంలో హాఫ్ పేమెంట్ తీసుకుంటాను. గెట్ రెడీ ఫర్ దట్. మాన్సీ, ఇలాంటి లైఫ్ కంటే చచ్చిపోవడమే మంచిదనిపిస్తోంది. అనవసరంగా పెళ్లి చేసుకున్నాను. అసలు నేను పుట్టడం కూడా వేస్ట్. అసలు నేను ఎవ్వరికీ పనికిరాను. నాకు నేను కూడా పనికిరాను. అసలు నేను ఎందుకు పనికిరాను? నీరజ్, నీరజ్ ఏంటి కేశవ ఇలా జరుగుతోంది? ఇంట్లో బయట ఎక్కడా మనశ్శాంతి లేదు. ఆ దేవుడు ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు? త్వరలోనే ఆర్య అంతా సరిచేస్తాడమ్మా. ఆర్య ఒక్కడే, అడ్డుపడే వాళ్ళెందరూ. మా కష్టాలు చూస్తున్నావా అమ్మా? బయట నుంచి చూసే వాళ్ళకి ఇదో గొప్ప సామ్రాజ్యం, కానీ ఇందులో అడుగుపెట్టి చూస్తే
అడుగడుగున ఆర్యకి తగిలిన గాయాలే కనిపిస్తాయి. ఇదంతా వద్దు అనుకుని ఆర్య వెళ్ళిపోయినా ఈ గాయాలు మాత్రం ఆర్యని వదలడం లేదు. ఇంట్లో ఉండి పోరాడాడు, బయటికి వెళ్ళి కూడా ఇంటి కోసం పోరాడుతూనే ఉన్నాడు. అర్థం చేసుకునేవాళ్ళు కొందరే, అపార్థం చేసుకునేవాళ్ళు ఎందరో. రేపు నందిని టెక్స్టైల్స్ అమ్మేస్తే ఆర్యని ఎంతమంది మెచ్చుకుంటారో, ఎంతమంది అను 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 ఏం కాదను. అను అను డాక్టర్ ఏం కాదను. టెన్షన్ పడతాను. కొంచెం డాక్టర్ వచ్చుకోను. ఏమైంది డాక్టర్? జనరల్ చెకప్ కని తీసుకొస్తుంటే సడన్ గా పెయిన్ స్టార్ట్ అయ్యి డాక్టర్. అను అను కొంచెం వచ్చుకోను. ఇప్పుడు ఎన్నో నెల? 9th month డాక్టర్. ఓకే, ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళండి. పద. ఏం కాదని. మీరు ఇక్కడే వెయిట్ చేయండి. నొప్పి సార్, మీరు ఎక్కడికి వెళ్ళకండి సార్, నా పక్కనే ఉండండి. నాకు చాలా భయంగా ఉంది. అను భయపడకు, డాక్టర్ ఉన్నారు కదా. ప్లీజ్ సార్, నాతోనే ఉండండి, వెళ్ళకండి సార్, ప్లీజ్ సార్. డోంట్ వరీ అమ్మా, మీకేం కాదు, నేను చూసుకుంటాను కదా. టేక్ కేర్ ఆఫ్ హర్ డాక్టర్. సార్ ప్లీజ్, సార్ ప్లీజ్ సార్, వెళ్ళకండి, తీసుకెళ్ళండి సార్. డబుల్ కంగ్రాట్స్ సార్, మీకు కవల పిల్లలు పుట్టారు, బాయ్ అండ్ గర్ల్. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్ అను? షీఈ్ ఫైన్. తల్లి పిల్లలిద్దరూ, సారీ ముగ్గురు క్షేమంగా ఉన్నారు. నేను ఒకసారి వెళ్ళి చూడొచ్చా? టైం పడుతుంది, ఈ లోపు మీరు బేబీస్ని చూడొచ్చు. ప్లీజ్ డాక్టర్,
ఫస్ట్ నేను అనుని చూడాలి ప్లీజ్. ఇట్స్ ఓకే, వెళ్ళండి సార్. థ్యాంక్ యూ డాక్టర్.